పద్ధతులు బోల్ పనులు ఉంటాయి. పార్టీ బాధ ఉంటే మామూలు బాధ కాదు. మీకు మాట ఇచ్చాం, పెట్టాలి, మీ అందరికి ఉపయోగపడాలి. ఎంత వస్తున్నాము బిడ్డలు? 6,000 15,000. మీరెవరమ్మా? మీరమ్మా దగ్గరగానే ఉంటుంది కదా. జనరేటర్ ఉండలేదండి. ఇబ్బంది అయిపోతున్నాను. ఏసీ ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళకి అనేసి ఉంటుంది. టెంపరేచర్ తగ్గి ప్రొవైడ్ చేసింది జనరేటర్ వాడుకోండి. కరెంట్ పవర్ పోతే అంటే జనరేటర్ అప్లై చేస్తుంది. 1 minute కూడా వెయిట్ చేస్తాం. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసేది మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం. ఆ రోజు ఎన్నికల ముందు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా కూడా అందరూ కూడా అడగడం జరిగింది. పాలకొల్లులో డయాలసిస్ పేషెంట్లు ఆ డయాలసిస్ కోసం తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, అమలాపురం ఇట్లా 50-100 కిలోమీటర్ల రోజుకి ప్రయాణించడం. ఒక్కొక్కసారి స్లాటు నైట్ 12ంటికి 3 గంటలకు వస్తే అర్ధరాత్రులు సైతం ఆ యొక్క టౌన్లోకి వెళ్ళి వేచి ఉండేటువంటి పరిస్థితి ఉంది. మాకు డయాలసిస్ సెంటర్ ఒకటి పాలకుల్లో ఉంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడికి చెప్పినా కూడా చేస్తామని చెప్పడమే తప్ప 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేసేశారు. రేపు వచ్చే మీ ప్రభుత్వంలో మాకు డయాలసిస్ సెంటర్ పెట్టాలి అని మరి ఏదైతే గ్రామాల్లో వార్డుల్లో అడిగినప్పుడు వారికి మాట ఇచ్చాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు 2 డయాలసిస్ కేంద్రాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంక్షన్ చేస్తే, ఒకటి మన ఆరోగ్య శాఖ మంత్రి మరి నియోజకవర్గానికి ఒక డయాలసిస్ కేంద్రం, అదేవిధంగా రెండవది మన పాలకొల్లుకి. అంటే ఆ రకంగా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి 2 కేంద్రాలు వస్తే అందులో ఒక కేంద్రం మన పాలకొల్లులో పెట్టుకున్నాము అని అంటే పాలకొల్లు ప్రజలకి సేవలు అందించడంలో మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి అదొక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. డయాలసిస్ సెంటర్ పెట్టడమే కాకుండా ఈ డయాలసిస్ సెంటర్లో కూడా ఎప్పటికప్పుడు సౌకర్యాలన్నీ కూడా బాగుండాలి. వచ్చిన పేషెంట్ని గౌరవంగా చూసుకోవాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఎప్పటికప్పుడు మేము కూడా పర్సనల్గా ఎవ్రీ వీక్ ఇన్స్పెక్షన్ చేసుకుంటూ వాళ్ళకి జనరేటర్ ఇబ్బంది ఉంటే జనరేటరు, అదేవిధంగా వాటర్ కావాలంటే వాటరు, ఇట్లా అన్ని ఫెసిలిటీస్ పవర్ అన్నీ కూడా అందజేస్తూ రోగులకి మెరుగైనటువంటి సౌకర్యాలు ఇచ్చేటువంటి విధంగా డయాలసిస్ సెంటర్ని తీసుకోవడం ద్వారా మొదట్లో 5 బెడ్లతో ఇక్కడ ప్రారంభిస్తే ఈరోజు 9 బెడ్లకు చేరింది అని అంటే ఇక్కడ అందించినటువంటి సేవలను బట్టి రోగులు కూడా పెద్ద ఎత్తున రావడంతో వాటికి అనుగుణంగా ఎప్పటికప్పుడు బెడ్స్ పెంచుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రకంగా చూస్తే రోజుకి మరి 21 కేసులు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక 2 బెడ్లు ఈరోజు పెరగడం వల్ల ఇది 27 కేసులు పెర్ డే ఈరోజు మనం డయాలసిస్ చేయడానికి ఉపయోగపడుతుంది. నిజంగా ఇక్కడ డయాలసిస్ కేంద్రం లేకపోతే ఈ 27 మంది కూడా ప్రతిరోజు కూడా మరి ఎక్కడికో మరి భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, అమలాపురం పోయి ఉండేటువంటి పరిస్థితి. డయాలసిస్ పేషెంట్ మనమే ఇప్పుడు చూస్తాం ఫిజికల్గా చాలా వీక్గా ఉన్నారు. అటువంటి వీక్గా ఉన్నటువంటి పేషెంట్ మళ్ళీ వాళ్ళు కారుల్లోనూ ఇట్లా వెళ్ళే అవకాశం లేదు. వాళ్ళంతా కూడా పేదవాళ్ళు. మరి వాళ్ళు బస్సుల్లోనూ ఇట్లోనూ పోవాలంటే వాళ్ళ రెసిడెన్స్ పవర్ ఎంతవరకు తట్టుకుంటుంది. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లోడ్స్ ఉంటాయి 50 కిలోమీటర్లు పోవాలంటే. నెక్స్ట్ రాత్రి అర్ధరాత్రులు వస్తాయి వాళ్ళకి టైమింగ్స్. ఆ నైట్ అర్ధరాత్రులు ఉండాలంటే అక్కడ సాధ్యమయ్యే పని కాదు. ఇటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించి ఈవేళ పాలకొల్లు ఈ డయాలసిస్ సెంటర్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నాము అని అంటే ఇది పేదల పట్ల, వైద్యం పట్ల ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం.